ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోన చేసుకున్న పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. వేసవి కాలం రాగానే చాలా మందిలోకి సెగ్గడ్లు అంటే సులుసులు అంటూ ఉంటారు కదండి కొంతమంది. ఇలా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. అది చీమ్ పోసేసి చాలా ఇబ్బంది పడుతూ నొప్పి కూడా వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు ఇలా సెగ్గడ్లు స్టార్ట్ అయ్యేటప్పుడే మనము ఈ విధంగా చేసామంటే ఖచ్చితంగా ఇది మనకి 2-3 రోజుల్లోనే క్లియర్ అయిపోతుందండి. దానికోసం మన ఇంట్లోనే ఖచ్చితంగా అలోవెరా అనేది ఉంటుంది కదండి. మా పెరట్లో చిన్నది ఉంటే నేను చిన్న పీస్ కట్ చేశాను. మీకు క్లియర్గా అర్థమవుతుందని. ఇలా పైనుండే తొక్కను తీసేసుకొని చక్కగా నార్మల్గా ఇలా మన ఒక కళాయి కానీ లేదంటే దోశ ప్యాన్ కానీ కొద్దిగా వేడి చేయండి. వేడి చేసేసిన తర్వాత మనం తీసుకునే అలోవెరా అనేది రెండు వైపులా కూడా చక్కగా ముందైతే కాల్చుకోవాల్సి ఉంటుందండి. సెగ్గడ్లు వచ్చేసాయి అనుకోండి చాలా జలుబు అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి చాలా మంచి రెమెడీ అండి. నాకు కూడా బొగ్గు మీద వచ్చే నేను ఇలానే చేశాను. 3-4 రోజుల్లోనే క్లియర్ అయిపోయింది అనమాట. ఇలా వేడిగా ఉండేటప్పుడు ఇందు మీద కొంచెం పసుపు అయితే వేసుకోండి. పసుపు అనేది ఇన్ఫెక్షన్ అనేది రాకుండా అలాగే మనకి చీమ్ అనేది పోసేటప్పుడు పాకవానికి రావడానికి సహాయపడుతుంది. ఎక్కడైతే సులుసురు వచ్చిందో దాని మీద ఇలా పెట్టండి. వీలుంటే ఒక థ్రెడ్ లాంటిది కూడా కట్టేసి అలా వదిలేయండి చక్కగా 4-5 గంటలు. ఇలా వేడి మీద పెట్టడం వల్ల అలోవెరా అనేది మనకి తడిగా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే సెగ్గడ్డ సీమ్ అనేది పోసేసిందో దాన్ని పాకవానికి తెచ్చేస్తుందండి. అలాగే మనకి ఏంటంటే నొప్పి అనేది తగ్గిస్తుంది. ఎలాంటి గట్టిగా ఉన్న సులుసురైనా మనకి జస్ట్ 1-2 రోజుల్లోనే పిగిలిపోయి చాలా నీట్గా అయిపోతుంది అనమాట. తర్వాత చుట్టూ ఇన్ఫెక్షన్ కూడా ఏది అవ్వకుండా ఉంటుంది పసుపు వల్ల. ఖచ్చితంగా సెగ్గడ్లు వస్తే ఇలా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్రతిరోజు మనం తల దూకునే దువ్వెనలు అనేవి ఒక్కసారికే మనకి నల్లగా మురికి జిడ్డు పట్టేస్తూ ఉంటాయి కదా. ఎందుకంటే తలకి ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి. ఇలా మనకి ఒక్కొక్కసారి తల మీద చుండ్రు కూడా ఒకరి నుంచి ఒకరికి వచ్చేస్తూ ఉంటుందండి. అలాగే కొంతమందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవడానికి కారణం ఇది ఒక రీజన్ అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఇలా దువ్వెన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికోసం వెడల్పుగా ఉండే ప్లేట్ని కానీ ఏదైనా గిన్నెని కానీ కొంచెం తీసేసుకొని ఇందులో కొంచెం వేడి నీళ్ళని వేసుకోండి. ఇందులో మీరు కొంచెం బేకింగ్ సోడాని అయితే వేయండి. బేకింగ్ సోడా వల్ల బ్యాక్టీరియా లాంటిది ఏది ఉన్నా పోతుంది. ఆ తర్వాత షాంపూని కానీ సర్ఫుని కానీ ఏదైనా మీకు నచ్చింది కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని 15 రోజులకు ఒకసారి కానీ నెల రోజులకు ఒకసారి కానీ ఇలా వేడి నీటిలోనూ నానబెట్టేసి ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఇందులో నుండే మురికి మొత్తం కూడా ఈజీగా క్లియర్ అయిపోతుంది అనమాట. సో దీనివల్ల దువ్వడం వల్ల మనకు ఒక్కొక్కసారి తల మీద కూడా చిన్న పుళ్ళు పడుతూ ఉంటాయి కదా. అవి దువ్వెల వల్ల కూడా అయ్యి ఉండొచ్చండి. సో ఒక 10 నిమిషాలు నేను పక్కన పెట్టేసరికి చూడడానికి నీట్గానే ఉన్నా కానీ దువ్వెలను ఒక్కసారి ఎంత మురికి వచ్చిందో చూసారు కదా. ఆ తర్వాత ఏదైనా ఒక ఓల్డ్ బ్రష్ ఉంటే దాంతో జస్ట్ మనం ఎలా నిల్చున్న ప్లేస్లోనే ఈజీగా క్లీన్ చేసి వచ్చండి. మురికి అనేది జస్ట్ క్షణాల్లోనే క్లీన్ అయిపోతుంది. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇటువంటి వీడియోస్ని షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా మనము జస్ట్ బ్రష్ తోటి ఇలా క్లీన్ చేస్తామంటే చాలా మురికి అయితే వచ్చేస్తుందండి. జస్ట్ మీరు 15 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి దువ్వెల నుంచి ఎంత మురికి అయితే వచ్చిందో. మళ్ళీ దీన్ని ప్రతిరోజు మనం దువ్వడం వలన మళ్ళీ అదే రిటర్న్ మన జుట్టులో పట్టేస్తుంది కాబట్టి కురుపులు వచ్చేయడం లేదంటే జుట్టు ఊడిపోవడం చుండ్రు అనేది వచ్చేయడం అంటే డాండ్రఫ్ అనేది వస్తుంది కదండి. ఇదంతా కూడా వచ్చేస్తుంది. తర్వాత 4-5 సార్లు మరి కొంచెం మంచినీళ్ళలోని క్లీన్ చేసుకున్నట్లయితే దువ్వెనలు అనేవి చాలా నీట్గా ఉంటాయండి. బ్యాడ్ స్మెల్ జిడ్డు స్మెల్ కూడా ఏది రాకుండా ఉంటాయి. వీలుంటే కొంచెం ఎండలో పెట్టండి. లేదంటే ఈ విధంగా క్లాత్తో తుడిచేసుకొని వాడుకుంటే సరిపోతుంది. దువ్వెనలు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 3వ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటారండి. మనకి ఒక్కొక్కసారి చిగులు వాపులు లేదంటే బ్రష్ చేసేటప్పుడు చిగులు నుంచి రక్తం గట్ట వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాగే కొంతమందికి నోరు పోత నోటి ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో దానికి రీజన్ వచ్చేసి మనం రెగ్యులర్గా తోముకునే బ్రషెస్ కూడా ఒక ముఖ్యమైన కారణమేనండి. అలాంటప్పుడు బ్రషెస్ అనేవి రెగ్యులర్గా మార్చలేం కదా. అలాగే కొంతమంది బ్రష్ ఒక్కసారి పళ్ళు తోమేసరికి చుట్టూ అనేది చిట్లిపోయినట్టు అయిపోతుంది కదా. ఇలా బ్రష్లోని ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా మనకి ఎటువంటి పళ్ళ దంత సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనము 3-4 రోజులకు ఒకసారి కానీ లేదంటే ఇలా వారానికి ఒకసారి కానీ చేస్తే సరిపోతుంది. వేడి నీళ్ళను ఒక గ్లాసులో తీసుకుని ఇందులో
కొంచెం బేకింగ్ సోడాని వేసేసుకొని బ్రష్‌లన్నిటిని ఈ విధంగా మనము పెట్టేయాలండి. మీకు ఇలా ఒకే దాంట్లో పెట్టడం ఇష్టం లేకపోతే సెపరేట్ గ్లాసెస్‌లో ఒక్కొక్క దాంట్లోని పెట్టేసుకోండి. ఇలా వేడి నీళ్ళలో వేయడం వల్ల మనకి చుట్టూ కూడా చెదిరిపోయిన బ్రష్ అనేది దగ్గరకు అవుతుందండి. అలాగే బ్యాక్టీరియా గాని ఏదున్నా కూడా పోతుంది కాబట్టి చిగులు సమస్యలు, చిగులు వాపులు లేదంటే మనకి దంత సమస్యలు లాంటివి, బ్లడ్ రావడం లాంటివన్నీ పోతాయన్నమాట. బ్రషెస్‌ని ఖచ్చితంగా మనమైతే ఎవ్రీ 3 మంత్స్‌కైనా మార్చుకోవాలండి అని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. బట్ మనం నెల 15 రోజులకి, నెల రోజులకి ఒకసారి బ్రషెస్ చేంజ్ చేసుకొని ఇలా అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్‌నైతే తెలుసుకుందాము. మార్నింగ్ లేవగానే ఫోన్‌కి ఛార్జింగ్ అనేది పెట్టుకుంటూ ఉంటాం కదండీ! అందరికీ కూడాను పెట్టుకోవడానికి అంటే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫెసిలిటీస్ అనేవి ఉండవు కదా! అలాంటప్పుడు ఒక్కొక్కసారి జర్నీలో గాని, బస్సుల్లో గానిని ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా కూడాను ఇలా ఫోన్ ఛార్జింగ్ పెట్టాలనుకున్నప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫోను ఛార్జర్ పైన ఈ విధంగా పెట్టేస్తూ ఉంటారండి. ఛార్జర్ అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఐఫోన్‌కైతే ఇంకా చిన్నది ఉంటుంది కాబట్టి ఇలా ఛార్జింగ్ అనేది పెట్టుకోలేము కాబట్టి సింపుల్‌గా మనం జర్నీలో గానిని లేదంటే ఎక్కడైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడాను చక్కగా ఎటువంటి స్టాండ్ గాని, సపోర్ట్ గాని లేకుండా అదే వైర్‌తో ఛార్జింగ్ పెట్టుకోవాలనుకునేటప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వైర్‌ని చుట్టూ కూడా తిప్పేసుకొని ఇలా సపోర్ట్‌గా పెట్టుకున్నామనుకోండి. 2 వైపులా కూడా మనకి వైర్ అనేది సపోర్ట్‌గా ఉంటుంది కాబట్టి చక్కగా జర్నీలో కూడాను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ అనేది కిందకి పడిపోయి డ్యామేజ్ అవ్వకుండా హ్యాపీగా ఛార్జ్ చేసుకోవచ్చనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ట్రిక్‌ని. ఇప్పుడైతే ఇంక 5వ టిప్ అనేది తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం గంటలు టైం తీసుకోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు నిమిషంలోనే పూరి గాని, చపాతీని గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో, దానికోసం నేను ఇక్కడైతే పూరి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గోధుమ పిండిని ఒక కప్పు తీసుకొని ఇందులోను నార్మల్‌గా మనం సాల్ట్, ఆయిల్ ఎలా అయితే మిక్స్ చేస్తామో అలానే వేసుకున్నాను. పూరీలు ఎప్పుడు చేసినా మనకు పొంగుతూ రావాలనుకున్నట్లయితే ఇందులోన చక్కగా కొంచెం అంటే కొంచెం షుగర్‌ని యాడ్ చేసుకున్నామనుకోండి పూరి మనం ఎప్పుడు చేసినా కూడా పొంగుతూ వస్తుందండి. ఇదొక బెస్ట్ సీక్రెట్ టిప్ అనమాట. పిండిని నార్మల్‌గా వాటర్ వేసేసి మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని మీకు టైం ఉన్నట్లయితే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం నార్మల్‌గా చపాతీలు ఎలా అయితే చేస్తామో అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు. పిల్లలకి ఎప్పుడు కూడా డిఫరెంట్‌గా చిన్న సైజెస్ చేస్తేనే చాలా ఇష్టపడి తింటూ ఉంటారు కాబట్టి ఇలా మనము ఒకేసారి తయారు చేసుకొని టైం లేనప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చపాతీ గాని, పూరీని గాని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దానికోసం నేను ఇక్కడైతే చపాతీలనేవి తయారు చేసేస్తున్నాను. మనలో చాలా మందికి చపాతీలు పామేటప్పుడు షేప్ అనేది రాదండి. అడ్డదిడ్డంగా వస్తుంది కదా! అలాంటప్పుడు ఈ విధంగా మనం చపాతీలని మనకు నచ్చిన సైజులో మనకి ఎంత కావాలంటే అంత పామేసుకున్న తరువాత ఇలా షార్ప్‌గా ఉండే బౌల్ గాని, గ్లాసుని గాని తీసేసుకొని ఇలా మనము చుట్టూ కూడాను చేసేసుకున్నామనుకోండి చిన్న పూరీలనేవి రెడీ అయిపోతాయన్నమాట. మీకు కావాలనుకున్నట్లయితే కొంచెం పెద్ద సైజ్ చేసుకోవచ్చండి. నేనెప్పుడు ఇలా చిన్న సైజుని తయారు చేసుకుంటూ ఉంటాను. ఎందువల్లంటే మా పాపకి ఇలా తయారు చేస్తేనే ఇష్టమనమాట. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నిటిని ఒకేసారి టైం ఉండేటప్పుడు తయారు చేసి పెట్టేసుకోండి. తర్వాత ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీని ఏ విధంగా అయితే పెడతామో అదే విధంగా ఇడ్లీ పాత్రలోను కొంచెం అడుగున వాటర్ అనేది పోసుకోండి. లైట్‌గా పోసుకుంటే సరిపోతుంది. ఇడ్లీ పాత్రని స్టవ్ మీద పెట్టేసుకొని వేడెక్కిన తర్వాత ముందు మనము ప్రిపేర్ చేసిన ఇలా చపాతీలు, పూరీలు ఉంటాయి కదండీ! వాటిని ఈ విధంగా పెట్టేసుకొని నార్మల్‌గా మూత పెట్టేసుకొని జస్ట్ 1, 2 నిమిషాలు కొంచెం ఆవిరి పెట్టేసుకోండి. నేను ఇడ్లీ పాత్ర కోసం ఇదే వాడుతానండి. అందుకే చిన్న హోల్ ఉంటే గ్లాస్ పెట్టాను. ఆ తర్వాత ఇలా రెండో వైపు కూడాను రిటర్న్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మొత్తం ఇడ్లీ పాత్ర అన్నిట్లో కూడా పెట్టేసుకోండి. నేను మీకు వీడియోలో కనిపించడం కోసం పైన పాత్రలో మాత్రమే పెట్టాను. ఇలా ఎవరైతే డైట్ చేస్తారో ఆయిల్ లేకుండా వాళ్ళకి కూడా ఇలా చపాతీలు చేసుకోవడానికి చాలా బాగా సహాయపడుతుందండి. లేదు మాకు ఇడ్లీ పాత్రలో అవసరం లేదనుకున్నట్లయితే పెనం మీద కొంచెం ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ మనం తయారు చేసిన చపాతీలు గాని లేదంటే పూరి కోసం తయారు చేసాం కదా! వాటన్నిటిని కూడా జస్ట్ 2 వైపులా మరీ మాడిపోకుండా ఈ విధంగా జస్ట్ మనం కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా తయారు చేసిన వాటన్నిటిని కూడాను మనకి ఎన్ని కావాలంటే అన్ని ఒకేసారి టైం ఉండేటప్పుడు ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడు వీటిల్ని మనం నెల రోజులు 2 నెలలైనా పాడైపోకుండా ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఖచ్చితంగా ఇంట్లోన ఇటువంటి పరోటాలు గాని, చపాతీలు గాని తెచ్చుకునేటప్పుడు లేదంటే జిప్‌లాక్ బ్యాగ్స్ అనేవి ఖచ్చితంగా ఇంట్లో ఉంటాయి కదా! వాటన్నిటిని కూడాను ఇలా మీరు చక్కగా ఏ కవర్‌లో కావాలంటే ఆ కవర్‌లో పెట్టేసుకొని లాక్ చేసేసుకోండి. ఇలా తయారు చేసినవి మనకి నెల రోజులైనా ఫ్రిడ్జ్‌లో పెడితే పాడైపోకుండా ఉంటాయండి. అప్పుడు వెంటనే మనకి కావాలి అనుకునేటప్పుడు చక్కగా ఇలా వేడిగా నూనె అనేది మరిగిన వెంటనే మనకు పూరి కావాలంటే పూరి, చపాతీ కావాలంటే చపాతీ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. మా పాప ఎప్పుడు పూరి అడుగుతుందో తెలీదండి. తనకు పూరి అంటే ఇష్టము.
నేను ఇలా ఒక్కసారి ఒక 15-20 పూరీలు తయారు చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. మా పాప ఎప్పుడు అడిగేటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో చట్నీలనేవి ఉంటాయి కాబట్టి నేను ఇలా అప్పటికప్పుడు పూరీలు గాని, చపాతీలు గాని వెంటనే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. నేను మా పాప కోసం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను కాబట్టి చిన్న సైజ్ అయితే తయారు చేశానండి. మీకు కావాలనుకున్నట్లయితే మీరు కొంచెం పెద్ద చపాతీలు గాని, పూరీలు గాని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు చకాచకా ఎక్కువ శ్రమ పడకుండా తయారు చేసేయొచ్చనమాట. చూసారు కదండీ! మనకి చేసే పూరీలు కూడాను ఎంత గుల్లగా వచ్చాయండి. దీనివల్ల మన టైం అనేది సేవ్ అవుతుంది. మనీ కూడా సేవ్ అవుతుందనమాట. ఖచ్చితంగా ఎవరికైనా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.